ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటిసారి నిర్వహిస్తున్నామని జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు నగరంలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏలూరు దక్షిణపు వీధిలో జరిగే శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మ, శ్రీ వెనుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. దక్షిణ వీధిలో జాతర నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు మరియు దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోగా ఆయన చేసుకోమని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి రేపు 31వ తారీఖున మన వార్నింగ్ రోడ్ లో ఉన్న జర్లం గుడి దగ్గర ముడుపు మరి గత 150 సంవత్సరాల పైబడి ఏలూరు నగరంలో జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము. మరి అదే విధంగా దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరం కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మా ప్రాంతం నుంచి కూడా జాతర చేసుకోవాలని ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఈనాటికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు బడేటి సోదరులరా, జాతర అనేటువంటిది 150 సంవత్సరాలుగా ఏలూరులో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం ఇక్కడ అందరికీ కూడా తెలుసు. జాతర మహోత్సవం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఇది ఆరోగ్యము, ఆధ్యాత్మికత రెండు కలగలిపి ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యవహారం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే 3 నెలల్లో ఏలూరులో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ఏర్పడిపోతా ఉంది. గతంలో అనేక రుగ్మత 31 తారీఖున అమ్మవారికి గంగానమ్మ స్థానం, అనంతరం వాణిగడ్డ జర్లం గుడి దగ్గర ముడుపు కట్టడం, మార్కండేయ స్వామి గుడి దగ్గర రాటేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఇళ్లలో ఉన్న పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు బడేటి చండీ గారు పూర్తి సహకారం కూడా అందించారు.